ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వచ్చి నన్ను ప్రేమిస్తావని అడిగితే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా నాన్న కూతురుగా బాగా ఉండి నేరుగా వెంటనే ఏం చెప్పిందంటే, బాస్ నేను ఇప్పుడు చదువుకోవాలి, నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయబాకు, రేపటి రోజు మా నాన్న ఏ సంబంధం చూస్తే దాన్నే పెళ్లి చేసుకుంటాను తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు, దయచేసి నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దంటే సైకిక్ మైండ్ సెట్ ఉండే పీపుల్ ఏం చేస్తారు తెలుసా, నాకు దక్కకపోయినా పర్లేదు. వెరీ గుడ్, చూసారా ఎంతమందికి అది బాగా తెలుసు కదా. మనోడు ఏం చేస్తారు తెలుసా, ఓకే అని చెప్పి ఒక రోజు బండేసుకొని తను బండి మీద నేరుగా ఒక టీ స్టాల్ దగ్గరకు వస్తే అక్కడ ఇద్దరు స్నేహితులు, ఏ మాత్రం అసలు స్నేహం విలువ బాగా తెలిసిన ఇద్దరు స్నేహితులు, స్నేహంలో కల్మషం ఉంటుందని తెలియని ఇద్దరు స్నేహితులు అక్కడ కూర్చొని ఉంటే నేరుగా ఇతను వచ్చి బండాపి రారామావ అంటే స్నేహం కోసం ప్రాణాలను ఇస్తామని చెప్పి ఆ ముసుగులో వాళ్ళిద్దరు బండెక్కితే నేరుగా వెళ్తూ ఉంటే అప్పుడే అమ్మాయి కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్దామని చెప్పి బండి తీస్తూ ఉంటే తన స్నేహితురాలు ఇంకొక అమ్మాయి స్వప్నిక అనే అమ్మాయి వచ్చి నన్ను ఇంటి దాకా డ్రాప్ చేయమంటే బండి వెనకాల కూర్చుంటే ఇద్దరు వెళ్తూ ఉంటే వీడు వాళ్ళిద్దరు స్నేహితులతో ఈ బండి మీద అటుపక్క ఆ అమ్మాయి స్నేహితురాలు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే నేరుగా ఆ అమ్మాయి వస్తున్నప్పుడు వీడు క్రాస్ చేసి వెళ్ళి అప్పటిదాకా తన స్నేహితుడు ఇలా చేయబోతున్నాడని చెప్పి ఏ మాత్రం తెలియని ఆ ఇద్దరు స్నేహితులు ఏం చేశారు తెలుసా, వెనకాల కూర్చున్నారు. వీడు ఒక్కసారిగా ఫ్రంట్ సీట్ కవర్ లో నుంచి యాసిడ్ బాటిల్ తీసి నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదని చెప్పి యాసిడ్ బాటిల్ ఇలా పోస్తే పాపం ఎవరైతే వీడు ప్రేమించాలనుకున్నాడు, ఎవరైతే వీడు మామూలుగా రిలేషన్ లో ఉందాం అనుకున్నాడు, ఆ అమ్మాయి మీద హాఫ్ యాసిడ్ పడితే అసలు ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయి వెనకాల కూర్చున్న స్నేహితురాలు ఆ అమ్మాయి మీద పూర్తిగా యాసిడ్ పడితే 15 నిమిషాల పాటు ఆ రోడ్డు మీదే, ఎందుకంటే చిన్న గాయం అయితేనే చేతికి కాలితే మనం తాకలేదు, అలాంటిది యాసిడ్ పడితే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కాపాడదాం అనుకున్న ఎక్కడ చేతులు పట్టుకుంటే చేతులు కాలిపోతాయని చెప్పి 15 నిమిషాల పాటు ఆ రోడ్డు మీద ఆ ఇద్దరు చావుతో పోరాడి అలాగే 15 నిమిషాల తర్వాత గోతాలన్నీ తీసుకొని సంచులు తీసుకొని కప్పి బట్టలు తీసుకొని కప్పి అలా తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్తే కొన్ని రోజులు పాపం వెనక కూర్చున్న స్నేహితురాలు ఏదో ప్రాణం కోసం పోరాడి ఇంకా చావుతో పోరాడలేక చచ్చిపోతే ఇంకొక అమ్మాయి మాత్రం ఇప్పటికీ సమాజానికి మొహం చూపించుకోలేక ఎలా బ్రతకాలో తెలియక గుండెల్లో డిప్రెషన్ మానసిక బాధలతో కుంగిపోతూ ఇప్పటికి బతుకుతోంది. ఆ ముగ్గురిని ఏ మాత్రం సంబంధంలో ఇద్దరిని ఆ అబ్బాయిని మొత్తం ముగ్గురు తీసుకెళ్లి తర్వాత స్టేషన్ తర్వాత ఎన్కౌంటర్ చేసి ముగ్గురిని చంపేశారు. అయిపోయింది మొత్తం. ఇక్కడ ఒక్క ఇడియట్, డోంట్ మైండ్ మై లాంగ్వేజ్, ఒక్క ఇడియట్ చేసిన ఒక ఆలోచనకి ఎంతమంది బాధితులయ్యారు. ఇందాకటి నుంచి మా తోటి ట్రైనర్స్ అందరూ ఆత్మహత్య అంటుంటే ఈ మధ్య ఆత్మహత్యలతో పాటు ఇంకో దరిద్రం కూడా పెరిగింది. ఏంటది మీకు అర్థమైంది అనుకుంటా. కొన్ని వాటికి మాటలు అవసరం, భాష సరిపోతుంది. అవునా, ఈ రోజు నేను దాదాపుగా లాస్ట్ 2 నెలల నుంచి నేను చూసే కేసుల్లో ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? కేవలం దేని వల్ల? ఆత్మహత్యల వల్ల కాదు, హత్యల వల్ల ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 74 మంది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో పగల మీదో ప్రేమ వ్యవహారాల్లోనూ 74 మంది చచ్చిపోయారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇప్పుడు ఏదీ లేదు.